ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యా దేవీ సర్వభూతేషు జలరూపేణ సంస్థితా నదీరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈ రోజున సింధు నది గురించి చెప్పుకుందాం. ఎందుకంటే ఈ మధ్య ఈ పుల్వామా ఘటన వల్ల ఆ ఉగ్రవాదులు జరిపినటువంటి మారణకాండకి ప్రతీకార చర్యగా పాకిస్తాన్కి జీవనాధారమైనటువంటి సింధు నదిని జలాలు వాళ్ళకి వెళ్లకుండా కట్టడి చేశారు మన ప్రధానమంత్రి మోదీ గారు. ఆ సందర్భంలో ఇవాళ సింధు నది, దాని పూర్వోత్తరాలు ఏంటి, దాని గురించి చర్చించుకుందాం. అది ఏ ఏ దేశాల గుండా ప్రవహిస్తుంది, దాని పూర్తి చరిత్ర చెప్పుకుందాం. ఈ సింధు నది టిబెట్లో పుట్టింది. భారతదేశం, పాకిస్తాన్ దేశాల్లో గుండా ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసిపోతుంది. వాస్తవానికి అరేబియా సముద్రంలో కలిసే వాటన్నిటినీ నదములు అని పిలుస్తారు. నదులు తూర్పుగా ప్రవహించి తూర్పు సముద్రం అంటే మనమనే బంగాళాఖాతంలో కలుస్తాయి. ఈ సింధు నది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకి ప్రధానమైన ఆధారం. ఈ నది యొక్క పరివాహక ప్రాంతాన్ని చైనా, భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 4 దేశాలు పంచుకుంటాయి. ఈ సింధు నది మీద అనేక ఆనకట్టలు ఉన్నాయి. జల విద్యుత్ ప్రాజెక్టులు కూడా నిర్మాణమైనాయి. ఈ సింధు నది సముద్ర మట్టానికి దాదాపు 5182 మీటర్ల ఎత్తులో ఉంది. అంటే సుమారుగా 15,500 అడుగుల ఎత్తు. మామూలు ఎత్తు కాదు అది. టిబెట్లో ఉన్నటువంటి మానస సరోవర్ సరస్సు దగ్గరలో ఉన్నటువంటి సిన్కాబాబ్ అనేటువంటి చోట్ల ఉద్భవించింది. ఇండియా గుండా ప్రవహించింది. ఆ తర్వాత పాకిస్తాన్లో కరాచీ అనేటువంటి నదీ సమీపంలో అరేబియా సముద్రంలో కలిసిపోతుంది. ఆసియాలో అతి పొడవైన నదుల్లో ఒకటైనటువంటి ఈ సింధు నది, ఈ నది యొక్క పరివాహక ప్రాంతాన్ని చైనా, భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ పంచుకుంటాయని మనం చెప్పుకున్నాం. ఈ నది యొక్క పరివాహక ప్రాంతంలో 60% పాకిస్తాన్లోనే ఉంది. 60% భూభాగం పాకిస్తాన్లో ఉంది. అంటే వాళ్ళకి ఎన్ని పంటలు పండుతాయో, ఎంత తాగునీటు, సాగునీరు లభిస్తుందో అర్థం చేసుకోండి. సింధు నది ఈ పాకిస్తాన్లో అనేక ప్రాంతాలలో వ్యవసాయం, పారిశ్రామిక, ఆర్థిక కార్యకలాపాలకి మూలంగా ఉన్నది. అంటే పాకిస్తాన్ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి పూర్తిగా మద్దతు ఇచ్చే ఏకైక నది ఈ సింధు నది. కాబట్టి దీనిని పాకిస్తాన్ యొక్క జీవనధారగా పిలుస్తారు అందరూ. అటువంటి దాన్ని మనం గండికొట్టాం. అంటే అలా చేయటం వల్ల ఏమవుతుంది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది పాకిస్తాన్ మీద, ఆ దేశం మీద. వీళ్ళు చేసేటటువంటి దుందుడుకు చర్యల వల్లే కదా మనం ప్రజలం ఇంత బాధపడుతున్నాం. అందరికీ కాకపోయినా కొంతమంది మూర్ఖులు ఉన్నారు వాళ్ళల్లో. కొంతమంది అయినా సరే జ్ఞానం తెచ్చుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తడానికి అవకాశం ఉంటుంది. బహుశా అందుకనే మోడీ గారు మొదటి అస్త్రంగా దీన్ని వాడారు. ఈ సింధు నదిని, జలాలని కట్టడి చేయటం అనేది మొదటి అస్త్రం. అది మామూలు అస్త్రం కాదు, బ్రహ్మాస్త్రం లాగా పనిచేస్తుంది. దానికి ప్రతిక్రియగా వాళ్ళు మాట్లాడారు. రక్తపు టేరులు పారిస్తాం రకరకాలుగా, వాళ్ళ లక్షణమే అది. మనం ఏం చేస్తాం దానికి?
ఈ సింధు నది యొక్క వైశాల్యం దాదాపుగా 11,65,000 చదరపు కిలోమీటర్లు. ఈ నది మొత్తం పొడుగు ఎంత అంటే 3,180 కిలోమీటర్ల దూరం ఉంది. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లజ్ అనేటువంటి 5 నదులు కూడా ఈ సింధు నదికి ప్రధానమైన ఉపనదులు, ట్రిబ్యూటరీస్ అంటాం ఉపనదులు అంటే. పాకిస్తాన్ భూమిలో 92% శాశ్వతమైన నీటిపారుదల వ్యవస్థ లేకపోయినందువల్ల ఈ సింధు నది పాకిస్తాన్ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి ఏకైక ఆధారం. దాదాపు 3,200 కిలోమీటర్లు పొడవున్నటువంటి సింధు నది భారతదేశంలో 800 కిలోమీటర్లు మాత్రమే ప్రవహిస్తుంది. ఈ నది జమ్మూ కాశ్మీర్, లడఖ్ ఈ 2 ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది. అయితే వాస్తవానికి ఈ నదిలో ఒక చిన్న భాగం మాత్రమే మన భారతదేశపు నియంత్రణలో ఉంది. సింధు నది, దాని ఉపనదుల మీద అనేక ఆనకట్టలు కట్టారు. ఇందులో విద్యుత్తును ఉత్పత్తి చేసేటటువంటి అనేకమైన పెద్ద ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అంటాం ఇంగ్లీష్లో. భారతదేశంలో సట్లజ్ అనేటువంటి నది మీద భాక్రా ఆనకట్ట ఉంది. బియాస్ నది మీద పండో అనేటువంటి ఆనకట్ట ఉంది. చీనాబ్ నది మీద బాగ్లిహార్ అనేటువంటి ఆనకట్ట ఉంది. అలాగే దుల్హస్తి అనేటువంటి ఆనకట్ట ఉంది. ఈ జీలం నది మీద ఉరి, కిషన్ గంగా ప్రాజెక్టులు కూడా కట్టారు మన భారతీయులు. పాకిస్తాన్లో ఈ సింధు నది మీద తుర్బెలా ఆనకట్ట, జీలం నది మీద మంగళ అనేటువంటి ఆనకట్ట, అలాగే నీలం, జీలం ప్రాజెక్టు కూడా ఉన్నాయి. ఈ ఆనకట్టలన్నీ కూడా ఇండియా, పాకిస్తాన్ ఈ 2 దేశాల విద్యుత్తు ఉత్పత్తికి, నీటిపారుదలకి ఉపయోగపడుతున్నాయి. మరి అటువంటి సింధు నది మన దేశం గుండా ప్రవహించి కిందకు వెళ్ళాలి దిగువకి పాకిస్తాన్కి. అందువల్ల పాకిస్తాన్ని దారిలోకి తేవాలి అంటే మనం చేయవలసిన మొదటి చర్య ఏంటంటే ఈ నీటిని ఆపటం. నీరే కదా ప్రాణాధారం సమస్త ప్రాణికోటికి. ఎప్పుడైతే సాగునీరు పక్క పెట్టండి, ముందు తాగునీరు కూడా ఇబ్బంది ఏర్పడుతుందిగా. నదీ జలాలు కేవలం మనకి తాగటానికే కాకుండా, అంటే సాగునీరే కాకుండా తాగటానికి కూడా ప్రయోజనపడుతోంది. అందువల్ల నీటి కట్టడి ద్వారా పాకిస్తాన్ని దెబ్బతీయాలని అమిత్ షా, మోడీ గారు, ఈ ప్రభుత్వం గట్టి చర్యలకి ఉపక్రమించింది. అంతేకాదు ఆ దేశం వాళ్ళని 27వ తేదీ ఇవాల్టి లోపల వెళ్ళిపోమని ఆదేశించారు. మెడికల్ వీసాల మీద ఉన్న వాళ్ళైతే 29వ తారీఖు వరకు ఉండొచ్చు అన్నారు. అంటే ఆ దేశంలో తినటానికి తిండి లేకపోయినా వాళ్ళు మాత్రం తీవ్రవాద చర్యలకి మద్దతు ఇస్తూ ఉన్నారు. ఇది వాళ్ళు చేసే పొరపాటు. ఈ మధ్య ఒక ఆర్మీ అధికారి నిన్నో మొన్నో పేపర్లో చూశాను, ఒక ప్రకటన ఇచ్చాడు. అమెరికా వాళ్ళు, బ్రిటన్ వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి మేము అనవసరంగా ఈ ఉగ్రవాదులని పెంచి పోషించాము, ఇప్పుడు దానికి మేము ఫలితాన్ని అనుభవిస్తున్నాము అని ఒక అతను ప్రకటన చేయటం మనకు పేపర్లో వచ్చింది. కాబట్టి ఏదైనా తప్పుడు పనులకి ఎవడైనా పూనుకుంటే దానికి తగిన మూల్యం చెల్లించి తీరాలి. అయితే ఇక్కడ వచ్చే చిక్కు ఏంటంటే ఆ మూల్యం సామాన్యమైనటువంటి ప్రజలు అనుభవించాల్సి వస్తుంది ప్రభుత్వాలు చేసిన తప్పు వల్ల. అయితే ప్రజల్లో కూడా ఒక వ్యతిరేకత రావాలి, ఒక తిరుగుబాటు రావాలి. అప్పుడు ఇలాంటి దిక్కుమాలినటువంటి చర్యలకి, అకృత్యాలకి పూనుకోకుండా ఆ ప్రభుత్వాలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాయి. దానికోసమే మరి ఎంతో చాణక్యంగా ఆలోచించి మొట్టమొదట స్టెప్గా ఈ సింధు నది జలాలకి అడ్డుకట్ట వేశారు మోడీ గారు. అలాగే ఆ దేశస్తులందరినీ మన దేశం విడిచిపెట్టి వెళ్ళిపోమన్నారు. ఇదొకటి.
మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. ఇప్పటికైనా జ్ఞానోదయం అయితే ఆ పాకిస్తాన్ దేశంకి వాళ్ళు పూజించే అల్లానే వాళ్ళకి ఏదన్నా సరే సద్బుద్ధి ప్రసాదిస్తే ప్రజలని ప్రశాంతంగా ఉండనిస్తారు అని అనుకుంటూ ఉన్నాను. కేవలం ఆధ్యాత్మిక విషయాలే కాకుండా మనం నది అనేటువంటి పేరుతోటి ఈ విషయాలు కూడా మీతో ముచ్చటించే సాహసం చేశాను. మన్నింతురుగాక. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి.